చేసుకోవడానికి పెద్దగా చేసుకోవడానికి మళ్ళీ అయితే ఎవరికైతే ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే ఆపర్చునిటీ మొత్తం ఒక యదవ పల్లవి ప్రశాంత్ అనేటోడు దాన్ని మొత్తం సర్వనాశనం చేసాడు. ఓకే అంటే ఇప్పుడు ఈమె ఇప్పుడు వచ్చింది కదా, ఈమె పక్క టైటిల్ విన్నర్. ఒకటి చెప్తున్నా, సింపతి కార్డులు, రైతుని, నేను ఆర్మీని, లేకపోతే నేను కూలి పని చేస్తాను, నేను లేబర్ని, ఇట్లాంటి కార్డులు వద్దు. చాలా మంది చెప్పారు, చాలా మోసాలు చేసిర్రు ప్రజలం కాబట్టి. ఏమంటారు, రాజకీయాలలో అలవాటు అయిపోయింది, బిగ్ బాస్లలో కూడా అలవాటు అయిపోయింది ఏంది మోసపోవడము. ఒకటి చెప్తున్నా, నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర ఇంకోటి ఏమైనా ఉందా, అది చూపించుకో, ఆడుకో, టైటిల్ కొట్టుకో. అంతేగాని నేను రైతు బిడ్డని పొద్దున 4 గంటలకు లేచి చేనుకోతా, నేను ఆర్మీని పొద్దున 4 గంటలకు లేచి దేశాన్ని కాపాడతా, నేను లేబర్ని పొద్దున 4:30కి లేచి సినిమా ఆర్టిస్ట్గా బస్ ఎక్కుతా, ఇవన్నీ వర్కౌట్ కాదు. మేము మళ్ళీ మోసపోవడానికి అయితే రెడీగా లేము. అర్థమైందా? మమ్మల్ని మోసం చేయడానికి కూడా ట్రై చేయకండి. ఏదన్నా టాలెంట్ ఉంది అని అంటే టాలెంట్ బిగ్ బాస్ షోలో చూపెట్టండి. ఓ డిసిప్లిన్, ఒక క్యారెక్టర్ అనేది చూపెట్టండి, చూపించి ఆడండి. ఆడితే మీరు గెలిస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేగాని ఇంకా ఈ మోసాలు అయితే మేము పడం.